అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇక గగనమేనా? ఉద్యోగం కోసం వెళ్లిన వారికి యుఎస్ పౌరసత్వం అసాధ్యమా? ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ H1B లాటరీలో పాల్గొనొద్దని కంపెనీలు ఎందుకంటున్నాయి? అసలు అమెరికా బదులు కెనడా, యూకే లాంటి ఆప్షన్స్ చూసుకోవడం బెటరా? అమెరికా గ్రీన్ కార్డ్ జీవితకాలం లేట్ అయ్యేలా ఉంది. వెయిటింగ్ పీరియడ్ 23 ఏళ్లుగా ఉంది. నమ్మకపోయినా ఇది నిజం. అమెరికాలో పౌరసత్వానికి తొలిమెట్టుగా భావించే గ్రీన్ కార్డు కోసం 10.5 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అందులో 4 లక్షల మందికి గ్రీన్ కార్డ్ జీవితకాలం లేట్ అయ్యే అవకాశం ఉంది. అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం 18 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అందులో 10.5 లక్షల మందికి పైగా అంటే 63% మంది ఇండియన్సే. చైనా నుంచి 2.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వలస వచ్చిన వారు శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు ఇచ్చే ఈ గ్రీన్ కార్డుపై దేశాల వారీగా పరిమితి ఉండటంతో ఏళ్లకేళ్లు పడుతోంది. ఏటా జారీ చేసే గ్రీన్ కార్డులో ఒక్కో దేశానికి 7% మించి ఇచ్చే అవకాశం లేదు. కొత్తగా దరఖాస్తు చేయాలనుకునేవారు జీవితకాలం కంటే అధికంగా వేచి ఉండాల్సిందే. ఇప్పటికే 4 లక్షల మంది జీవితకాలం వేచి ఉన్నా వచ్చే పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక బర్త్ రేట్ సిటిజన్షిప్ ను సైతం తొలగించారు. గోల్డ్ కార్డు వీసాలు తీసుకొస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దీని ప్రకారం $5 మిలియన్ వెచ్చించగలిగితే అంటే 43 కోట్లు చెల్లిస్తే గ్రీన్ కార్డు ఇస్తానన్నారు ట్రంప్. అంటే అమెరికా పర్మనెంట్ రెసిడెన్స్ కావాలంటే డబ్బులుండాలన్నమాట. గోల్డ్ కార్డు వీసాలు కొనుగోలు చేస్తే ఇక మామూలు వీసాలు, గ్రీన్ కార్డులు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. We're going to be doing something else that's going to be very good. We're going to be selling a gold card. You have a green card, this is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. Never been done before or anything like this, but it's something that we're going to be putting out over the next, would you say 2 weeks out? Do you want to say a couple of words about it? H1B వీసాలకు స్పాన్సర్ చేసేందుకు చాలా కంపెనీలు భయపడుతున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తమ కంపెనీలు ఏడాది పాటు చేసిన వారికే H1B వీసాకు స్పాన్సర్ చేస్తామని, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కు స్పాన్సర్ చేయటం లేదు. వారంతా H1B వీసా లాటరీలకు దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు. గత ఏడాది అమెరికా ఇచ్చిన H1B వీసాల్లో 72% భారతీయులకే వచ్చాయి. అమెరికాలో ఎంఎస్ చేసిన వారికి ఇదే పరిస్థితి. H1B వీసాకు స్పాన్సర్ చేసి అమెరికాలో ఉన్న వేరే కంపెనీకి జంప్ కావటం పెరిగింది. దీంతో అనవసరంగా వీసాలపై డబ్బు తగలెట్టడం ఎందుకన్న నిర్ణయానికి వచ్చాయి ఈ కంపెనీలు. అందుకే కంపెనీలన్నీ ఓపీటీ రూల్ పెట్టేశాయి. ఒకవేళ ఈ 1 year రూల్ ను బైపాస్ చేసి H1B స్పాన్సర్షిప్ చేసే కంపెనీలకు వెళదామన్నా ఉద్యోగాలు అంత తేలిగ్గా దొరకటం లేదు. అందుకే ట్రంప్ సలహాదారులు సైతం 43 కోట్లు చెల్లించి ఉద్యోగాలకు గ్రీన్ కార్డు కొనేయండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. But it was full of nonsense, make-believe and fraud, and it was a way to get a green card that was low-priced. So the president said, rather than having this sort of ridiculous EB-5 program, we're going to end the EB-5 program. We're going to replace it with the Trump Gold Card, which is really a green card gold, so they'll be able to pay $5 million to the U.S. government. They'll have to go through vetting, of course. We're going to make sure they're wonderful, world-class global citizens. They can come to America. The president can give them a green card, and they can invest in America, and we can use that money to reduce our deficit. Why do we give out lotteries of green cards? Why do we give out EB-5 for green cards? The president of the United States understands that the right answer is, why don't we eliminate the deficit of the United States of America? కొంతమంది H1B వీసా ఇస్తే చాలు, 20 నుంచి 30% తక్కువ జీతం ఇచ్చినా చాలనుకుని కంపెనీలు మారుతున్నారు. వెంటనే H1B వీసా పొందకపోతే ట్రంప్ దేశాన్ని వీడి వెళ్లిపోమ్మనే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు సైతం అమెరికా కన్నా కెనడా, యూకే, జర్మనీల్లో చదువుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో స్టూడెంట్ వీసా F1 తో ఉండటం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. పార్ట్ టైం జాబ్స్ దొరకటం లేదు. డాలర్ మార్కపు విలువ పెరగటంతో తల్లిదండ్రులపై భారం ఎక్కువైంది. వేరే దేశాల్లో చదువుకుంటే ఎలాగోలా నెట్టుకు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు అమెరికాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు ఇప్పుడు ఎలాంటి రాయితీలు లేకపోవడంతో ఖర్చులను భరించలేకపోతున్నారు.
అమెరికాలో స్టూడెంట్ వీసాలకు కోత విధిస్తున్నారు. గతేడాది కూడా F1 స్టూడెంట్ వీసాలలో 38% తగ్గుదల కనిపించింది. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2023-24 విద్యా సంవత్సరంలో 3,31,000 మంది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇండియన్సే దాదాపు 30% కావటం విశేషం.